ఏరా, అన్ని రకాలుగా నా పరువు తీయాలనే చూస్తున్నావా? నేనేం చేశాను? ఏం చేశావో చేసిన నీకు తెలీదా? నీ పరువు పోయే పని నేనెప్పుడు చేయనన్నయ్య. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. మరి ఆ భానుప్రకాష్ ఇంటికి ఎందుకెళ్ళావు? నువ్వు చెప్పినట్టు వినలేదు అని అతని ఇంటికి వెళ్ళి గొడవ చేశావా? అది నా ఆస్తి, నువ్వెలా తాకట్టు పెట్టుకుంటావని మాట్లాడావంట. నా దగ్గరేమో కుటుంబం మీద ప్రేమ అన్నావు, అక్కడికెళ్ళి ఆస్తి నాదన్నావు. అంటే నీ ఆశ ఆస్తి మీదన్నమాట. ఆస్తి గురించి ఆలోచించాను, ఆస్తి గురించి మాట్లాడాను, కానీ నా కోసం కాదు. మన కష్టార్జితం అన్యాయంగా ఎవరి చేతిలోనూ చిక్కుకుందని. మన కష్టార్జితమా? అది నా కష్టార్జితం. రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ఆస్తది. ఏది నీ కష్టం? కౌంటర్లో కూర్చుని డబ్బు తీసుకోవడమే నీ కష్టమైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా పొయ్యి దగ్గర పొగల మధ్య అల్లుడు పడింది కష్టం కాదా? అందులో నీ కష్టం మాత్రమే కాదు, నీకన్నా ఎక్కువ కష్టపడింది మాధవదే ఉంది. మావి గారు. ప్రసాదు, నువ్వు మాట్లాడుకో. నా అల్లుడిని అంటుంటే మాట్లాడకుండా ఎలా ఉంటానమ్మా? మాట్లాడతావు హరిప్రసాద్, నువ్వు మాట్లాడతావు, వెనకుండి మాట్లాడిస్తావు. రాఘవ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. వెనకుండి మాట్లాడించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మొదటి నుంచి నీ ఆలోచన అదే కదా. మా ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలి, నా తమ్ముడిని నా నుంచి దూరం చేయాలి. చివరికి అనుకునేది సాధించావు కదా. అయినా నీ కడుపు మంట చల్లారలేదా? అపార్థం చేసుకోవడానికి అలవాటు పడిపోయావు రాఘవ. అల్లుడిని అపార్థం చేసుకున్న నీకు నన్ను అపార్థం చేసుకోవడం పెద్ద విషయం ఏంటి? నీలాగా మంచిగా నటించడం నాకు చేత కాదు. మొదటిసారి నీ ఇంట్లో నాకు అవమానం జరిగినప్పుడే నీతో ఏ సంబంధం వద్దనుకున్నాను. కానీ ఆ రోజు మా అమ్మ అక్క మాటలు నమ్మి వీడి బాధ చూడలేక ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాను చూడు. అదే నేను చేసిన పెద్ద తప్పు. కుటుంబాన్ని విడదీశావు, అది చాలదన్నట్టు ఆస్తులు గొడవలు పెట్టి అవి పంపకాలు చేయాలని చూస్తున్నావా? మనుషులతో పాటు ఆస్తిని కూడా విడదీసి పూర్తిగా మా మధ్య ఏ సంబంధం లేకుండా చేయాలని చూస్తున్నావు. నీ ఆస్తి గురించి ఆలోచించడానికి నా ఆస్తి ముందు నీ ఆస్తి అంతా. నేను సంవత్సరానికి కట్టే ట్యాక్స్ అంత ఉండదు నీ ఆస్తి. ఎందుకు ప్రసాదు ఆ మాటలన్నీ? మరి అతను మాట్లాడేది ఎలా ఉందమ్మా? ఆస్తులు చీల్చేవడానికి అంత అవసరం నాకేంటి? అంత ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వలేనా నా అల్లుడికి? మరెందుకు నా కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నావు? ఎందుకు మమ్మల్ని ఇంకా ఇంకా విడదీయాలని చూస్తున్నావు? అన్నయ్య, విడదీయడం నాకు చేత కాదు రాఘవ. నిప్పుల మీద కూర్చుని మంట ఎక్కడి నుంచి వస్తుందని ఎదుటి వాళ్ళని నిందించినట్టుంది నీ పరిస్థితి. నీ కుటుంబాన్ని ఎవరు విడదీస్తున్నారో, ఉన్న ఆస్తులు పోయేలా చూసి ఎవరు మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావాలని అనుకుంటున్నారో ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అంతేకాని మాధవిని, నన్ను, భూమిని అనుమానించి ఇలా గొడవలు పడటం కాదు చేయాల్సింది. అసలు నీతో నాకు మాటలేంటి? రే మాధవా, ఈ పంతంతో నా మీద గెలవాలి అని వాళ్ల మీదకి వీళ్ల మీదకెళ్ళి గొడవలు పడితే ఏమీ జరగదు. ఆ భానుప్రకాష్ ఇంటి మీదకి వెళ్లి గొడవ పడినంత మాత్రాన నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. నేను నిర్ణయం తీసుకుంటే అది ఎలా ఉంటుందో వీళ్లకంటే నీకే బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకున్నది చేస్తాను, నన్నెవరూ కూడా ఆపలేరు. అయ్యో బావగారు, నా ఆస్తంతా నీ ఆస్తంతా అన్నావు కదా, సంపాదించి చూపిస్తాను. ఏదో ఒకరోజు నేను సమాధానం చెప్పి తీరుతాను. ఎదిగితే మీ అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే.